వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ భక్తి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పర్యటనలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శన స్వీకరించి ఆలయ విశేషాలను అనుభవించారు. భక్తి సాంప్రదాయాల పరిరక్షణలో పాల్గొనడం ద్వారా ప్రజలతో దగ్గరగా చేరడానికి ఈ పర్యటన కవితకు ఒక అవకాశమని అభిప్రాయపడ్డారు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, డీలే అవుతూ వచ్చింది. మా కుటుంబ సభ్యుడు మా అన్న మదన్న అనేక సార్లు గుర్తు చేశాడు, రండమ్మ తప్పకుండా అని చెప్పి, కానీ కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ మంచి రోజు త్రయోదశి రోజు రావడం కుదిరింది. భగవంతుడి దయ అందరి మీద ఉండాలని చెప్పి ప్రత్యేకించి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అనేక సార్లు కష్టపడి ఇప్పుడు కూడా కష్టపడుతున్నటువంటి సోనన్న గారికి, అట్లనే వారి మొత్తం బృందానికి, మాతో పాటు వచ్చినటువంటి తెలంగాణ జాగృతి నాయకులకి అందరికీ కూడా స్వామివారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మేము ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం చేసినా ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్నప్పుడు ఆంధ్ర ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, కానీ ఎవరిది వాళ్ళు అయిపోయి బాగుండాలి అన్నదమ్ములా కానీ అనేక సందర్భాలు కోరుకున్నాం. అట్లానే జరుగుతూ ఉంటుంది. అంత మంచి డెవలప్మెంట్ అందరికీ ప్రజలకు రావాలని కోరుకుంటున్నాం. ఇకపోతే మీకు తెలుసు, మరి నేను ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఒక యాత్ర 4 నెలల పాటు చేయబోతూ ఉన్నాము. తెలంగాణ ప్రజలందరినీ కలుసుకుంటాం, వారందరితో కూడా వారి ఒపీనియన్స్ ఏంటి తీసుకుంటాం. ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన చాలా దారుణమైనటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక పెద్దలు కేసీఆర్ గారు కష్టపడి దాటిన పడేసినటువంటి దాన్ని ఇవాళ రాష్ట్రం నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజా